రీసెంట్గా దీపక్ బ్లూని కలవడం జరిగింది. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు ఆయన. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది తెలుగుతో పాటు తమిళంలోనూ పాడినటువంటి పుష్ప పాట గురించినటువంటి, అది తన కెరీర్ లో చాలా ప్రత్యేకమని చెప్తున్నటువంటి సింగర్ దీపక్ బ్లూ గురించి. సో తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషలో 300కు పైగా పాటలు పాడారు. తెలుగులో నాన్నకు ప్రేమతో సినిమాలో లవ్ దెబ్బ, బ్రూస్లీలో మెగా మీటర్ సహా ఎన్నో పాటలు పాడారు. రీసెంట్ గా పుష్ప 2లో పుష్ప సాంగ్ ని నకాష్ అజీజ్ తో కలిసి పాడడం జరిగిందనమాట. సో 2012 నుంచి వారి పాటల ప్రయాణం స్టార్ట్ అయిందట. విజయ్ ఆంటనీ నకిలీ సినిమాలోని ఫస్ట్ అవకాశం రావడం జరిగిందట. 2015-16లో తెలుగులో చాలా పాటలు పాడారట. ఇక తమిళ సంగీత దర్శకత్వంలో బీరువా మొదలుకొని వారసుడి వరకు 35కు పైగా పాటలు పాడారని, దేవిశ్రీ ప్రసాద్ గారితో నాన్నకు ప్రేమతో మొదలుకొని చాలా సినిమాల్లో పాడారని, ఇక చెన్నైలో ఉండటం, అక్కడ రికార్డింగ్స్ లో పాల్గొనటం, తెలుగులో సక్సెస్ఫుల్ పాటలు పాడినా పెద్దగా పేరు ప్రాచుర్యంలోకి రాలేదు అని చెప్పి పుష్ప 2 కోసమని చెప్పి దేవిశ్రీ ప్రసాద్ గారు నన్ను పిలిచి ఈ పాట పాడించారు అని చెప్పి తెలుగుతో పాటు తమిళంలో కూడా పాడినటువంటి ఈ పాట ఒక గాయకుడిగా వారికి ఎంతో సంతృప్తినిచ్చింది అని చెప్పి, ఊరు రేపల్లె సొంతూరని, వాళ్ళ నాన్నగారు బాల్యంలోనే చెన్నైలో స్థిరపడ్డారని, వాళ్ళ అమ్మగారు, అమ్మమ్మలు వారి యొక్క ప్రభావం సంగీత ప్రపంచంపై దీపక్ దృష్టి పెట్టేలా చేసే విషయంలో ఎంతగానో ప్రభావం చూపించాయని చెప్పి, ఇక వారి భార్య వీణ కూడా నేపథ్య గాయని అంటూ వారు చెప్పడం జరిగింది.